అందరికీ నమస్కారం. మన మధ్యలో చాలామంది పిల్లలు ఉన్నారు, దాంతోపాటు పెద్దలు కూడా హాజరై ఉన్నారు. పెద్దవాళ్ళకైతే నేను నా ఒపీనియన్స్ ఎలా షేర్ చేసుకోవాలి, కానీ నా ముందర పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలను ఉద్దేశించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అయితే పిల్లలు ఒక నెల నుంచి ఇక్కడ ట్యూషన్స్ తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ పిల్లలు భగవద్గీత కానీ అవి నేర్చుకుంటున్నారు, మోరల్ వాల్యూస్ కానీ ఇలాంటి విషయాలను నేర్చుకుంటున్నారు. అయితే పిల్లలను ఉద్దేశించి నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా తన యొక్క జీవితంలో ఒక సక్సెస్ఫుల్ మనిషిగా మారాలని అనుకుంటారు. ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా కానీ, ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్గా కానీ, ఒక సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కానీ, ఒక సక్సెస్ఫుల్ మిలిటరీ కానీ, నేవీ కానీ, ఇలాంటి వేరే వేరే కెరియర్ ఆప్షన్స్లో కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటారు. కానీ చాలామంది చూస్తున్నాం మనము, కొంతకాలం తర్వాత వాళ్ళు క్రైమ్స్లో కానీ కరప్షన్స్లో కానీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళను పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళని హోదా నుంచి, ఆ కెరియర్ నుంచి, వాళ్ళు డాక్టర్ అయితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కానీ, ఒకవేళ వాళ్ళు పోలీస్ అయితే వాళ్ళ జాబ్ నుంచి సస్పెండ్ చేయడం కానీ, ఇలాంటి చాలా కూడా మనం వింటుంటాం. అంటే అలాంటి స్థితికి మనం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇప్పటి నుంచే మనము ఎందుకు ఎలా వాళ్ళతో అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సక్సెస్ఫుల్ కావాలంటే సక్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. సక్సెస్ అంటే ఒకటి పర్మనెంట్ ఉంటుంది, ఒకటి టెంపరీ ఉంటుంది. పర్మనెంట్ సక్సెస్ అంటే జీవితకాలం ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా మనల్ని ఈ జనాలు గుర్తుపెట్టుకుంటారు. మదర్ టెరెసా చాలా కాలం అయింది చనిపోయి, కానీ ఈరోజు కూడా తనని మనం గుర్తుపెట్టుకున్నాం. మహాత్మా గాంధీ చాలా కాలం అయింది చనిపోయి, కానీ ఈరోజు కూడా ఆయన మంచి పనుల వల్ల, ఆయన చేసిన మంచి పనుల వల్ల మనం ఆయనని గుర్తుపెట్టుకొని ఉన్నాం. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉన్నంత కాలం సమాజానికి ఉపయోగపడ్డారు. వాళ్ళు వాళ్ళ సమాధి శ్మశానంలో, అంటే దే డిడ్ంట్ యాడ్ ది గ్రేవ్ టు ద గ్రేవ్ యార్డ్. వాళ్ళు ఒక సమాధిని పెంచలేదు శ్మశానంలో. వాళ్ళ జీవితం ఈ భూమిపై ఈ జనాలకి ఉపయోగపడ్డారు. ఇంకా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ జీవితాలు మనకు, వాళ్ళ సక్సెస్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడేలా మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన నుంచి ఏదో ఒకటి తెలుసుకునేలా మన జీవితం ఉండాలి. అలా కాకుండా స్వార్థపరంగా నేను బాగుంటే చాలు, నేను పైసా సంపాదిస్తే చాలు, నేను నా ఇల్లు బాగుంటే చాలు అంటే ఎప్పుడు కూడా మనము ఎంతో కాలం సక్సెస్ఫుల్గా ఉండలేము. ఏదో ఒక రోజు అక్కడి నుంచి కింద పడిపోతాము. తర్వాత జనం కూడా గుర్తుపెట్టదు, తర్వాత వచ్చే కాలం కూడా మనల్ని గుర్తుపెట్టుకోదు. అంటే ఆ పర్మనెంట్ సక్సెస్ ఎలా సాధించాలంటే ఉట్టిగా ఎడ్యుకేషన్ నుంచి మనకు రాదు. మహాత్మా గాంధీ కూడా చెప్పారు, ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ మోల్డ్ క్యారెక్టర్ ఈజ్ అబ్సల్యూట్లీ వర్త్లెస్ అని చెప్పారు. ఎడ్యుకేషన్ ఏదైతే మన క్యారెక్టర్ని మోల్డ్ చేయదో, మన క్యారెక్టర్ని సరి చేయదో, అలాంటి ఎడ్యుకేషన్ వర్త్లెస్ అని చెప్పారు. అంటే మన ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ ఉండాలి. ఆ పార్ట్ ఏంటంటే మోరల్ వాల్యూస్. మనలో క్యారెక్టర్ పెంచే ఒక సబ్జెక్ట్ని కానీ, మనలో వాల్యూస్ పెంచే ఒక సబ్జెక్ట్ని కానీ మనం చదవాలి. మనకు వాల్యూస్ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే మన ధర్మ గ్రంథాల నుంచి దొరుకుతాయి. వాల్యూస్ మనకు ఎవరో చెప్పరు, మన గ్రంథాలు మనకు క్రియేట్ చేసిన వాడు దేవుడు. మనం ఎలాగుండాలి, ఎలాగుంటే మన జీవితంలో సక్సెస్ఫుల్ ఉంటాము అన్న విషయం ఆ దేవుడు చెప్పగలడు. ఎందుకంటే ఒక ఫోన్ తయారు చేసిన వాడే ఆ ఫోన్ ఖరాబ్ అయితే ఎలా మంచిగా అవుతుందని చెప్పగలడు. అలాగే మన జీవితం కూడా మంచిగా సాగాలంటే, మంచిగా ఉండాలంటే ఎలా ఉండాలో అన్న విషయం కూడా మనకు మన దేవుడే చెప్తాడు. అందుకోసమే ఒక హిందూ అయితే భగవద్గీత, ఒక ముస్లిం అయితే ఖురాన్, ఒక క్రిస్టియన్ అయితే అతడు బైబిల్ చదవాలి. కానీ చదివి దానిలో ఉన్న మంచి విషయాలను తన జీవితంలో అమలు చేసుకోవాలి. అలాగే దీంతో నేను ఉద్దేశిస్తున్నాను, మీరందరూ కూడా మీ జీవితంలో జస్ట్ ఎడ్యుకేషన్ కాకుండా దాంతోపాటు మీ క్యారెక్టర్ని కూడా బిల్డ్ చేసి మీరు వచ్చే మీ జీవితంలో
చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.